సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ 364 మంది విద్యార్థులు ఆ తర్వాత విద్యాబోధన అందిస్తూ కొత్త ఒరవడిని సృష్టించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక యాప్ ఓపెన్ చేశారు. ఆ యాప్లో విద్యార్థి వివరాలు, పట్టిక, హాజరు పట్టిక, గైర్హాజరు, స్కూల్కి ఏ సమయానికి వస్తున్నాడు, ఆ తర్వాత హోంవర్క్ ఏ విధంగా చేస్తున్నాడు, అతను స్కూల్కి వెళ్ళాడా లేదా అనేది కూడా తల్లిదండ్రులకు మెసేజ్ పంపిస్తున్నారు. తర్వాత యాప్ విధి విధానాలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ముందుగా ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు, వాసుదేవుడు సార్. నమస్కారం సార్. అసలు నిజంగా ఈ యొక్క యాప్ ఎప్పుడు తయారు చేశారు, ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది, దీంట్లో ఎంతమంది శ్రమిస్తున్నారు, నిజంగా సత్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? నమస్కారం అండి. నా పేరు వాసుదేవరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉస్నాబాద్ ఇది 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాల. ఇది నియోజకవర్గం కేంద్రంలో ఉండడము, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ పాఠశాల గతంలోనే అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా సమకూరబడి ఉంది. మరి మనకు మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి మా పాఠశాలకు సంబంధించి మరి ఈ టెక్నాలజీని ఉపయోగించి పాఠశాలలో లెర్నింగ్ను పెంపొందించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు మరి ప్రయత్నం చేసి వారి సహకారంతో, వారి చొరవతోటి జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి గారు మరియు డిఓ గారు, ఇతర అధికారులు అందరూ కలిసి పాఠశాలకు సంబంధించి ఒక కంప్యూటర్ ల్యాబ్ని, తర్వాత పిల్లల అటెండెన్స్కి సంబంధించి ఒక యాప్ని కనుక ఇస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. అదేవిధంగా వారు వాటితో పాటు సైన్స్ ల్యాబ్, ఒక స్టెమ్ ల్యాబ్ కొత్తగా, అంటే గతంలో మాదిరిగా సైన్స్ ల్యాబ్ కాకుండా దాన్ని ఒక స్టెమ్ ల్యాబ్ అనేది ఒక పరిపూర్ణంగా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక ల్యాబ్ని మరి వారు మాకు అందించడం జరిగింది. దాంతోపాటు రోబోటిక్ ల్యాబ్ను కూడా మరి మా పిల్లలకు అందించడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా వినియోగించుకొని ఈ విద్యా బోధనలో పిల్లలకి సరైనటువంటి అవుట్కమ్స్ వచ్చే దిశగా మా ఉపాధ్యాయులందరూ కూడా శ్రమిస్తున్నారు. నవంబర్ 12, 2024 లోపల ఈ యాప్ను ఇక్కడ వారు గౌరవ మంత్రివారి గారి చేతితోటి లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది మాకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నది. ఒకటి ఏంటంటే, ఇది సెమీ అర్బన్ కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారంటే జనరల్గా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పాఠశాలకు వస్తామని చెప్పేసి పాఠశాలకు రాకుండా మధ్యలో బస్టాండ్లోనూ అక్కడో ఇక్కడో ఆగి పాఠశాల పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయేటువంటి సందర్భాలు మాకు కనపడ్డాయి. ఈ యాప్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళు బడికి రాని విషయం వెంబడే మెసేజ్ వెళ్ళిపోతాయి. జస్ట్ ఒక 10-15 సెకండ్స్ లోపల క్లాస్ టీచర్లు మరి ఏం చేస్తారంటే అటెండెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఆబ్సెంట్ ఉంటే ఆబ్సెంట్ మెసేజ్ పోతుంది. మీ పిల్లవాడు ఈరోజు పాఠశాలకు రాలేదు అని చెప్పేసి ఒక మెసేజ్ పేరెంట్కి వెళ్ళిపోతుంది. పేరెంట్ ఎక్కడనో తన పనులో ఉంటాడు, చూసుకుంటాడు. ఆయన పిల్లవాడు బడికి పోయినని గతంలో అనుకునేది రాని పిల్లవాళ్ళకి సంబంధించి ఈ మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళు మరి పిల్లవాడు పోలేదు అనే విషయము వాళ్ళకి తెలిసి పిల్లవాడిని మందలించడం వల్ల ఈ విషయం మా ఇంటికి తెలుస్తుందనే దృష్టిలో పెట్టుకొని పిల్లలు పాఠశాలలో ఉండడం జరుగుతున్నది. ఇది మాకు అటెండెన్స్ రిటర్న్ లోపల చాలా బాగా ఉపయోగపడ్డది. మరి పిల్లలు ఒకసారి పాఠశాలకు వస్తే వాళ్ళకు మనం విద్యాబుద్ధులు నేర్పించవచ్చు. ఈ రకంగా ఈ యాప్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ మాకు హాజరుకు సంబంధించి బాగా ఉపయోగపడుతున్నది. శ్రమ తక్కువ, మాకు ఫలితం ఎక్కువ. మామూలుగా అయితే అంతకుముందు మేము పిల్లలకు ఫోన్ చేసి లేకపోతే పేరెంట్కి ఫోన్ చేసి ఈరోజు మీ అబ్బాయి రాలేదు, ఎందుకు రాలేదని అడగవలసి వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళకి వెంబడే మెసేజ్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు తొందరగా మానిటర్ చేసుకొని పిల్లల అటెండెన్స్ మాకు ఉండడానికి మరి ఉపయోగపడుతున్నది. ఇది చాలా రకాలుగా కేవలం అటెండెన్స్కే కాకుండా ఈ యాప్లో విధి విధానాలు ఏంటి అంటే, యాప్ను మనం హాజరు పట్టికతో పాటు హోంవర్క్ కూడా మీరు ఇస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా హోంవర్క్కి సంబంధించిందే కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిందే, కానీ యాప్లో ఉన్నాయి అంటే విద్యార్థులకు అవగాహన ఏ విధంగా కల్పిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఏదైనా సమీక్ష సమావేశం పెడితే ఏమన్నా మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా సార్. కేవలం ఒక అటెండెన్సే కాకుండా సార్, దీని లోపల పిల్లలకు సంబంధించి అసైన్మెంట్స్ కావచ్చు, వాళ్ళు రాసినటువంటి పరీక్షా ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, పేరెంట్స్కి నేరుగా మనము అందించేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది. దీని ద్వారా వాళ్ళు ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళ యొక్క పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను మరి ఏమైనా తేడాలు ఉంటే మా దగ్గర కూడా వచ్చి ప్రశ్నించేటువంటి అవకాశం వాళ్ళకు మేము కల్పిస్తున్నాం సార్. ఇంకా ఈ యాప్ను ముందుకు తీసుకుపోవడానికి దీనిలో ఇంకా చాలా రకాలైనటువంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకు సంబంధించి పిల్లవాడికి సంబంధించి కామన్ మెసేజ్ కాకుండా ఇండివిజువల్ మెసేజ్ పిల్లలకి మనం పర్టికులర్ పర్టికులర్ మెసేజ్ని పంపే ఏర్పాట్లు కూడా దీంట్లోపల ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డును అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఈసారి దీన్ని మనం ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత అటువంటి ఫీచర్ను కూడా వినియోగించుకొని పిల్లలకి కూడా మేము సమాచారము, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారాన్ని మేము తెలియజేస్తాము. దీంతో మేము ఏమనుకుంటున్నామంటే, పేరెంట్స్కి మా పాఠశాల యొక్క పని విధానం మీద నమ్మకం అనేది ఏర్పడి
మాకు కొత్తగా కూడా మళ్ళీ ఇంకా కొన్ని అడ్మిషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే పేరెంట్స్ కూడా ఏమన్నా వాళ్ళకి పిల్లలకు సంబంధించి డౌట్లు ఉంటే వాళ్ళు కూడా అవసరమైతే ఫోన్ కూడా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా మేము వాళ్ళకి కల్పిస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక క్లాస్ టీచర్ మిస్ అయిపోయి ఒక పిల్లవాడు ప్రజెంట్ ఉన్నా కూడా ఆబ్సెంట్ పోయింది. ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అక్కడి నుంచి ఫోన్ చేశారు, సార్ మా పిల్లవాడు వచ్చింది కదా, మరి ఏమైంది? అది ఓకే, మాకు అనిపించింది అంటే మా యాప్ బాగా పనిచేస్తుంది, పర్వాలేదు, పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు, మేము చూసినాము, పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ, తర్వాత సమాచారం వాళ్ళకి తెలియజేసినాము. సో వాళ్ళు ఎక్కడ వాళ్ళు పనులలో ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అనే విషయం మాకు అర్థమైంది సార్. యాప్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ నేర్చుకున్నది ముందు ఉపయోగించుకుంటాం మేము తప్పకుండా. దీనికి సంబంధించి మాకు తరగతి ఉపాధ్యాయులు కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు కూడా కొంచెము వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మేము ఇంకా కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం సార్. మంత్రి గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పేరెంట్స్ మరి ఇంకా మీ పిల్లలు వేరే పాఠశాలలో చదువుతున్నప్పుడు కూడా మరి మా పాఠశాలలో మీ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, నిజంగానే అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే అదేవిధంగా రవాణా శాఖ మంత్రి నియోజకవర్గము హుస్నాబాద్ హై స్కూల్లో మాత్రం వీళ్ళు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విద్యార్థుల పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అసలు తెలుసుకుందాం. నిజంగానే వాట్సాప్ మెసేజ్ ఏ విధంగా ఇస్తున్నారు, వాళ్ళ యాప్ ఓపెన్ చేస్తున్నారా, ఎంత సమయంలో ఓపెన్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ అబ్బాయి ఈ స్కూల్లో ఏం చదువుతున్నాడు, పేరెంట్స్గా మీరు నిజంగా ఈ యాప్ ద్వారా ఏ విధంగా? సార్, మాది జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ హుస్నాబాద్. మా అబ్బాయి 10th క్లాసు, పెద్ద అబ్బాయి, ఇద్దరు పిల్లలు 8th క్లాస్లో ఉన్నారు సార్. యో స్కూల్ అనే యాప్ లాంచ్ చేశారు, చాలా బాగుంది. అంటే మనకు ఆబ్సెంట్ అయినా ప్రజెంట్ అయినా కానీ రిపోర్ట్ వస్తుంది మాకు ఇక్కడ. రిపోర్ట్ ద్వారా మాకు తెలిసిపోతుంది. మా అబ్బాయి 2 days ఆబ్సెంట్ ఉన్నాడు, ఉంటే మాకు ఇమీడియట్గా మెసేజ్ వచ్చింది. ఇంకో వేరే బాబు, ఆయన కూడా ఒక 2 days ఆబ్సెంట్ ఉన్నాడు, అంటే సిక్ అయ్యారు, రాలేదు. ఇట్లా యాప్ ద్వారా బాగుంది సార్. మనకి అది హోంవర్క్ కూడా పంపిస్తున్నారు సార్ వాళ్ళు, అది కూడా పిల్లలకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది మారుమూల ప్రాంతమే కనుక, కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది పేద పిల్లలు ఉన్నారు. ఈ యాప్ ద్వారా పిల్లలకు చదువు పరంగా ప్లస్ ఆబ్సెంట్ అయినా పేరెంట్ పరంగా చాలా బాగుంది సార్ యాప్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ బి మనీలా, ఎంఈఓ హుస్నాబాద్. ఈ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ లోపల మన నియోజకవర్గంలో ఒక బెస్ట్ స్కూల్ ఉండాలని చెప్పి మన మినిస్టర్ గారు కలెక్టర్ గారికి ప్రతిపాదించగానే కలెక్టర్ గారు వచ్చి ఈ పాఠశాలను విజిట్ చేసి ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు గారిని వారు అప్రిషియేట్ చేసి ఈ పాఠశాలలో ఉన్న స్ట్రెంగ్త్ను కూడా వారు దృష్టిలోకి తీసుకొని ఈ పాఠశాలకు సంబంధించి ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్, తర్వాత రోబోటిక్స్, తర్వాత లైబ్రరీ, తర్వాత యోనో యాప్ పిల్లలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ సౌకర్యాలు వచ్చిన తర్వాత ఒక కార్పొరేట్ స్థాయిలో పాఠశాల అంతకంటే ఎక్కువ నడపబడుతుంది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను వినియోగించుకొని ప్రతిరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్, వాళ్ళ యొక్క హోంవర్క్, వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నా, అంటే చాలామంది అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల యొక్క స్టడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెంట తెలుసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు మన మండలంలోనే ఈ పాఠశాల మంచి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి పాఠశాలగా మనకు పేర్కొనబడుతుంది. దీని ద్వారా కూడా చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళకు ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నాం. మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలల్ని ఈ పాఠశాలకు విజిట్ చేయడానికి మేము ఒక ప్రోగ్రాం కూడా రూపకల్పన చేస్తున్నాం. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ చూపించి వీటి ద్వారా ప్రాక్టికల్గా పిల్లలందరూ కూడా కొంత నేర్చుకోవడానికి వాళ్ళకు ఉపయోగపరంగా ఉంది. తర్వాత విద్యార్థులకు కూడా అంతకుముందు ఉన్న నైపుణ్యాల కంటే ఇప్పుడు కొంచెం నైపుణ్యాలు ఎక్కువగా పెరిగాయి. ప్రతిదాన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోవడం జరుగుతుంది. దీంతోపాటు కంప్యూటర్ ల్యాబ్ ద్వారా కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్కు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకొని అందరు విద్యార్థుల కంటే ముందంజలో ఈ పాఠశాలలో ఉండడం జరిగింది. ఈ రకమైనటువంటి సౌకర్యాలు మన నియోజకవర్గంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన బాయ్స్ హై స్కూల్కి అందించినందుకు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి మరియు మన జిల్లా కలెక్టర్ మను చౌదరి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, మంచి స్కూల్గా ఇది పేరుగాంచింది. ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని వచ్చినటువంటి మీ బిగ్ టీవీ వారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
My name is M. Kalyan. I am studying 8th English medium JPHS Boys High School Usnabad. యో స్కూల్ యాప్ వల్ల ప్రజెంట్ అబ్సెంట్ అన్నీ వస్తున్నాయి. అసైన్మెంట్స్ ఉన్నా కూడా అన్నీ పడుతున్నాయి. ఇంటికి వచ్చినాక మా మమ్మీ డాడీ అందరూ చేపిస్తున్నారు. ఇట్లా చేసినావా అని. పోయిన సంవత్సరం ఇవన్నీ ఏం లేకుండే ఇప్పుడు ఉన్నాయి. యో స్కూల్ యాప్ ఇంకా స్కూల్లో కంప్యూటరు రోబోటిక్ ఇవన్నీ ఉన్నాయి. నా పేరు ఎగ్గోజు సుదర్శనాచారి, ఉస్నాబాద్. మా అబ్బాయి 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఈ పాఠశాలలో చాలా బీఈడి చదివిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు. ఒకటే చెప్పగలుగుతున్నాను, అన్ని రకాలుగా సైన్స్ ల్యాబ్ కానీ, తర్వాత రోబో కంప్యూటర్స్ కానీ, తర్వాత సైన్స్ సంబంధించిన ప్రయోగశాలలు కానీ, మన గ్రంథాలయం కానీ, ఇవన్నీ రకరకాల అంటే పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వాటికి మీరు ఉపాధ్యాయులు కానీ చక్కగా బోధిస్తున్నారు వాళ్ళు కూడా. తర్వాత మీరు తల్లిదండ్రులుగా నేను చెప్పేది ఒకటే, మీరు ఈ బడికి ప్రభుత్వ పాఠశాల అని కాకుండా ప్రైవేటు పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఓకే. నా పేరు బాసువేణి శ్రీనివాసు. మా అబ్బాయి జెడ్పీఎస్ఎస్ ఉస్నాబాద్ బాయ్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. బాసువేణి చందు. యో స్కూల్ యాప్ అనేది మేము ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ యో స్కూల్ యాప్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ స్కూల్కు రాకపోయినా ఇమ్మీడియట్లీగా మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రావడంతో తొందర రియాక్ట్ అయ్యి మనం సార్లకు వారికి ఫోన్ చేసడం జరుగుతుంది. కాబట్టి ఈ యో స్కూల్ యాప్ అనేది చాలా చాలా మెయిన్ అని నా ఆలోచన. ఇది చాలామందికి, పిల్లలకైనా పేరెంట్స్కైనా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ యో స్కూల్ యాప్ ద్వారా స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం అసైన్మెంట్ ఇస్తారు, ఏం చేస్తారు అనేది మొత్తం మనం స్కూల్కి రాకుండా ఎంక్వైరీ చేయకుండా ఫోన్లో ఇమ్మీడియట్లీగా మాకు మెసేజ్ పెడుతున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. దాన్ని బట్టి మనం ఈ పిల్లల్ని ఎలా స్టడీ చేయాలి, ఏం చేయాలి, ఏం హోంవర్క్ చేయాలి అనేది మాకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ యో స్కూల్ యాప్ అనేది చాలా, ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా మనం చేసే పిల్లల గురించే కాబట్టి అటు పని చేసుకుంటూ కూడా ఫోన్లలో చూసుకొని వాళ్ళకి ఏం చేస్తారు, ఏం వర్క్ ఇస్తారు అనేది ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా నేను రాత్రి వచ్చి, నేను పొద్దున పోతే నైట్ వస్తా పనికి, ఆ నైట్ ఫోన్ చూసుకుంటే వీనికి ఏం హోంవర్క్ ఇస్తారు, ఏం చేస్తారు అనేది నాకు అర్థమైపోతుంది. కాబట్టి అది చూసుకుంటూ నేను వీనికి హోంవర్క్ ఇట్లా చేపించడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి, గవర్నమెంట్ హై స్కూళ్ళలో, గవర్నమెంట్ పాఠశాలల్లో మనకు ఇప్పుడు సైన్స్ ల్యాబ్ ఉంది, ఒకటి రోబోటిక్ ఉంది, ప్లస్ కంప్యూటర్లు ఉన్నాయి. మా కాలంలో కింద కూర్చుంటే మేము చదువుకునేటోళ్ళం. మరి 2001లో. అప్పటికంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా చాలా వరకు చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇటువంటి విషయాన్ని ఉపయోగించుకోవాలంటే తల్లిదండ్రులకు మెయిన్ ప్రాముఖ్యత గవర్నమెంట్ స్కూళ్ళకే ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్ అనేది పక్కకు పెట్టేసి గవర్నమెంట్ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది, ఇలా లేనిది అని అంటూ ఏమి లేదు. కాబట్టి పేరెంట్స్ మంచిగా ఆలోచించి అందరినీ, ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయించి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కోసం దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సారు. మాది కూచినపల్లి. కూచినపల్లి. నేను మంద తిరుపతి రెడ్డి. మా కొడుకు 9వ తరగతి చదువుతుండు, సందీప్ రెడ్డి. మాడు ఎప్పుడు బడికి వచ్చినా కానీ వచ్చేది రాంది మాకు తెలియకపోయేది. సార్లో ఫోన్ నెంబర్ తీసుకున్నా కానీ ఓసారి తెలియకపోయేది. ఫోన్ కూడా ఇప్పుడు యాప్ మంచిగా పెట్టిండ్రు. ఎప్పుడప్పుడు పోతుండా లేదా అని మాకు తెలిసిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ టెక్నాలజీ యాప్ గురించి మంచి సౌకర్యం ఉండాలని మాకు ఎప్పుడు బడికి పోయింది మాకు తెలిసిపోతుంది, మేము చూసుకుంటాము. ఇంతవరకు పోయిందా పోలేదా అని డౌట్ ఉండే. ఇప్పుడు ఈ యాప్లు తెచ్చిన నుంచి మాకు బాగుంటుంది. నమస్తే సార్. మీ టెక్నాలజీ మీరు చూసుకొని మాకు ఎప్పటికప్పుడు బడికి పోతుండా లేదా పిల్లవాడు అనేది మాకు తెలిసిపోవాలి. ఇది మీరు చేసిన ప్రయత్నం మంచిది, ఇంకా డెవలప్ చేయాలని మా అభినందన కోరుకుంటున్నాను. మన యో యాప్ వచ్చినది. ఈ యాప్ ద్వారా మన పిల్లలు ఎలా చదువుతున్నారు, మన బడికి వెళుతున్నారా, పొద్దున సాయంత్రం ఏ విధంగా, ఎందుకంటే వేలుముద్ర సాయంతో పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు. నమస్తే అండి. నా పేరు రమేష్, ముఖ్యర రమేష్, ఉస్నాబాద్.
జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ హుస్నాబాద్ నుండి మాట్లాడుతున్నామండి. ఈ హుస్నాబాద్లో యో స్కూల్ అని కొత్తగా యాప్ తీసుకొచ్చారు. యో స్కూల్ యాప్ ద్వారా చాలా బాగుంది. అది పేరెంట్కు పిల్లలకి అనుబంధంగా ఏంటంటే వాళ్ళు యాబ్సెంట్ అయినా కానీ మాకు రిపోర్ట్ వస్తుంది. అసైన్మెంట్స్ కూడా సార్లు పెడుతున్నారు. అసైన్మెంట్స్ ద్వారా కూడా మాకు హోంవర్క్ కూడా తెలుస్తుంది. యో స్కూల్ యాప్ చాలా బాగుంది. పిల్లలు మా ముగ్గురు పిల్లలండి. 10th క్లాస్ ఒక అబ్బాయి, 8th క్లాస్ 2 స్టూడెంట్స్, మొత్తం ముగ్గురు పిల్లలు. స్కూల్లో యాప్ ద్వారా ఏంటంటే పిల్లలు ఆబ్సెంట్ అయినా కానీ రిపోర్ట్ అందుతుంది. అసైన్మెంట్స్ బాగున్నాయి. ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేసి అందరికీ అందుబాటులో ఉండాలి. ప్లస్ రోబోట్ టెక్నాలజీ కూడా స్కూల్లో తీసుకొచ్చారు. అది కూడా బాగుంది. పిల్లలందరికీ ఉపయోగపడుతుంది. నిరుపేద పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పిల్లల్ని ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళగలరని కోరుకుంటున్నాం పేరెంట్స్ అందరి తరఫున. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు ఎవ్రీ డే 24 అవర్స్ లోపు వాళ్ళు ఏం చేస్తున్నారు, విద్యార్థి ఎంతవరకు చదువుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడా, లేకుంటే ఎక్కడికి వెళ్తున్నాడు, నిజంగా అక్కడికి పోయిన తర్వాత ఉపాధ్యాయులు ఏం చెప్పారు, ప్రతి అంశాన్ని కూడా యాప్లో పొందపరిచి పేరెంట్స్కి అందించే ప్రయత్నమే చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, హుస్నాబాద్. For more videos like this, subscribe Big TV channel.